ఇక సిద్దిపేట జిల్లాలో ఎరువుల కొరతకు సంబంధించిన తాజా పరిస్థితిని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సొసైటీ కార్యాలయాల వద్ద రైతులకు బారులు తీరడం నిత్య తంతులా మారింది. చెప్పుల క్యూ లైన్లు చూస్తున్నాం, రైతుల ఆందోళన చూస్తున్నాం. అదును దాటిపోతే వేసి దండగాని రైతులు వాపోతున్నారు. అప్డేట్స్ ఏంటి సిద్దిపేట జిల్లాలో? గుడ్ ఈవినింగ్ సునీత. ముఖ్యంగా యూరియా కష్టాలు అనేవి రోజు రోజుకు తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా ఈ రోజు మెదక్ జిల్లా చేగుంటలోని రైతు వేదిక వద్ద ఏకంగా సిఆర్పిఎఫ్ సంబంధించిన జవాన్లు సైనికులు వచ్చి అక్కడ రైతులకు అక్కడ జరుగుతున్న ఆందోళనను గమనించి వాళ్ళ ఇబ్బందుల్ని గమనించి పోలీసులే స్వయంగా వాళ్ళు సిఆర్పిఎఫ్ సంబంధించిన జవాన్లు వచ్చి వాళ్లే స్వయంగా అక్కడ నిలబడి రైతు వేదికలో రైతులకు టోకెన్లు పంపిణీ చేసేటువంటి ఒక దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. అది ఇక్కడ జరిగిన ఒక సంఘటనకు మనం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఈ సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా దేశ అంతర్గత సమస్యలు వచ్చినప్పుడు, శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే దేశంలో ఏవైనా అల్లకల్లోలాలు జరిగినప్పుడు, అట్లాగే ఇతర దేశాలు మన దేశం మీదకి దండెత్తుకుని వచ్చేటువంటి సైనికుల్ని అడ్డుకోవడం కోసం శత్రు దేశాలకు సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళు చాలా సీరియస్ గా దేశ భద్రత కోసం పనిచేసేటువంటి ఫోర్స్ ఇవి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయినా కూడా, అట్లాగే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, వీళ్ళంతా కూడా అట్లాంటి సమయాల్లో వినియోగించుకోవాల్సినటువంటి పోలీసులు, వాళ్ళ బాధ్యతలు కూడా అవే. కానీ విచిత్రంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక నేరపూరిత నిర్లక్ష్యం ఫలితంగా ఏర్పడినటువంటి ఈ యూరియా కొరత ఫలితంగా ఏకంగా రైతుల్ని నిలువరించడం కోసం సిఆర్పిఎఫ్ జవాన్లని వాళ్ళు రంగంలోకి తీర్చాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఎందుకంటే రైతులు ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున ఆగ్రో కేంద్రాల వద్దకు, అటు రైతు వేదికల వద్దకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 2 నెలలు గడుస్తుంది వ్యవసాయ సీజన్ ప్రారంభమై. మొదట వేసినటువంటి పంటలకు సంబంధించి, తర్వాత వేసినటువంటి కొంత ఆలస్యంగా 15 రోజులు ఆలస్యంగా వేసినటువంటి రైతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా 2 నెలలుగా ఇప్పుడు వీళ్ళు యూరియా కోసమే తిరుగుతున్నారు. వాళ్ళ వ్యక్తిగతకు సంబంధించిన పనులన్నీ వదిలిపెట్టారు. అట్లాగే వ్యవసాయానికి సంబంధించి నాట్లు వేసేటువంటి పనులు మినహా మిగతా ఏ పనులు కూడా వాళ్ళు చేసుకోవడం లేదు. కుటుంబాలతో సహా, ముఖ్యంగా భార్య, పిల్లలు, వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు కేవలం ఒక యూరియా బస్తా కోసం వాళ్ళు క్యూ లైన్లలో నిలబడి ఉదయం 5 గంటలకు అక్కడికి చేరుకొని రాత్రి 12 గంటల వరకు వాళ్ళు ఆ కేంద్రాల వద్ద నిలబడి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ అది ముఖ్యంగా రాత్రి 10 గంటలకి చూస్తే ఉదయం యూరియా వస్తుందని తెలిసిన సందర్భంలో ఆయా ప్రాంతాలకు, ముఖ్యంగా ఇటు దుబ్బాక కావచ్చు, భూంపల్లి కావచ్చు, మిడిదొడ్డి కావచ్చు, చెప్ప్యాల కావచ్చు, అటు గజ్వేల్ ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో కావచ్చు, మిగతా అటు చేగుంట ప్రాంతాల్లో కావచ్చు, వీళ్ళంతా కూడా రైతులు 10 గంటలకే అక్కడికి ఆగ్రో కేంద్రాల వద్దకు, పిఎస్సిఎస్ ల వద్దకు వెళ్లి రాత్రి 10 గంటలకు అక్కడనే నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళు అక్కడికే భోజనాలు తీసుకుపోయి సర్ది కట్టుకొని పోయి అక్కడనే భోజనాలు చేసుకొని అక్కడనే ఉండి వాళ్ళు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని ప్రాంతాల్లోనైతే రైతులకు మధ్య గొడవలు, వాళ్ళు క్యూ లైన్ లో నిలబడ్డ సందర్భంలో తోపులాటలు జరగడము, ఒకరికి తిట్టుకునేటువంటి పరిస్థితి రావడము, ఏదైనా ఒక సందర్భంలో అవసరం రీత్యా వాళ్ళు బయటకు వెళ్ళిన నేపథ్యంలో ఆ ప్లేస్ లో ఇంకోరు వచ్చి నిలబడ్డ నేపథ్యంలో వాళ్లకు మధ్యటువంటి ఒక వాళ్ళు గొడవలు పెట్టుకొని వాళ్ళతో సిగపట్లు పట్టుకునేటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. ఇవన్నీ జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కనీసం అవసరమైన యూరియాను సప్లై చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైపోయింది. ఇది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కృత్రిమ సమస్య. ఇది ఈ సమస్యకు ఆ ప్రభుత్వమే బలిగాబోతుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రంగాచారి.